రండి. జై శ్రీరామ్ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ The song will begin. Hare Krishna 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 Hare 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 Rama 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare అదంటారా దాని నుంచే కదా ఇవన్నీ. అందుకే ఏమంటున్నాడు, ధన దొర అహంకారం అంటే ఏమొచ్చింది అక్కడ, కొంచెం డబ్బులు రాగానే మనకి ఒక అహంకారం వచ్చింది. అహంకారం అంటే లోపల వచ్చింది నాకేంటి అనేది. ఆ తర్వాత నాకు ఎలాంటి వాళ్ళన్నా నాకు లెక్కలేదు. ఎందుకంటే నాకు ధనం ఉంటుంది కదా, నాకు దగ్గర ధనం వచ్చేసినప్పుడు అందరూ నా దగ్గర రావాలి. కాబట్టి నేను ఏదైనా ఏం చెప్పినా చెల్లుతుంది అనేది వచ్చింది. అందులో కృష్ణ పరమాత్మ అందులోనే చెప్తున్నాను, మనకేమి బయట విషయాలు కాదు కదా. మనం చిన్నప్పుడు కూడా ఎక్కడ ఎన్నోసార్లు అందరి దగ్గర ఆలోచించి ఉంటాం, ఇలా అహంకారంతో ఉంటున్నారు, ధనం మదం ఎక్కింది, ధనంతో తిరుగుతున్నారు అంటున్నారు. కానీ ఇవన్నీ మనం అన్న మాటలు కాదు, కృష్ణ పరమాత్మ ఆనాడే చెప్పిన మాటలు. కానీ ఇవాళ మనం ఈ భగవద్గీత పట్టుకుని ఈ విషయాలు మనం చర్చించుకుంటే, మనం చదువుతుంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరన్నారు ఈ మాటలు? పరమాత్మ చెప్తున్నాడు. కానీ మనం ఎవరిని పట్టుకుంటే ఇవన్నీ ఉండవని చెప్తున్నాడు. ఇవాళ గ్రామం అంతా తిరగడానికి కారణం ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు ఒక అహంకారం ఉంటుంది. అది పరమాత్మ ఏం చెప్తున్నాడు, మనకు ఒక అహంకారం ఉంటుంది. వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్ళడం, ఆ ఈదికి మనం ఎందుకు వెళ్ళడం, అలాగే వెళ్ళాలా అనుకోవడం. నాకు కొంచెం మేము రాలేము మీరు వెళ్ళండి అంటాం. అంటే ఇక్కడ ఏమైంది, లోపల మనకి గుణాలు ఉన్నాయి కదా, ఈ గుణాలు మనల్ని బయటికి వెళ్ళవు. కొంచెం లోపల ఉంటుంది, నాకేంటి, నేను తిరగాల, నేను నడాలా, నేను నామని చెప్పాలా అని ఉంటుంది అన్నమాట. ఈ అన్నిటిని వదిలి చెప్పమన్నాడు కృష్ణ పరమాత్మ. ఏంటంటే మీకు ఈ మహాభారతంలోకి వెళ్ళిపోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్నతనంలో కృష్ణుడు పుట్టిన తర్వాత పల్లెలో రేపల్లిలో పెరిగాడు కదా. ఎక్కడ పెరిగాడు?
జరిగినప్పుడు అందరూ కలిపి స్నానం చేస్తారు. స్నానం చేస్తే ఈ చిన్నపిల్లడు కదా ఆ గౌకల్లో చీరలన్నీ తీసి ఎక్కడికి వెళ్ళి అవన్నీ పట్టుకుని ఆట ఆడుకుంటూ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కి కూర్చుంటే ఇందులో ఒక ఆమె చూసి ఎదురు కృష్ణుడు వచ్చి మన చీరలన్నీ పట్టుకుపోయాడు. అరే కృష్ణ మాకు కృష్ణ చీరలు ఇవి అంటున్నాడు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే మీరు బయటికి రండి నేను ఇస్తాను అంటున్నాడు. అర్థమైంది. ఇప్పుడు ఆ కుర్రాడు ఎంత కుర్రాడు ఆలోచించండి. అంటే మనం ఆలోచించవలసింది అది కృష్ణ పరమాత్మ ఆ పాప అంత ఉంటాడు. అప్పుడు 10వ సంవత్సరం ఆ కుర్రాడికి ఏం తెలుస్తుంది ఆ కుర్రాడికి. అలాగా అప్పుడే ఏం చెప్పాడు, దాన్ని జ్ఞానం కోసం చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే కృష్ణుడు చేసే ప్రతి పనిలోనూ జ్ఞానం ఉంది అంటే ఏమంటున్నాడంటే కృష్ణుడు మీరు ఈ మమకారాలు వదిలేయండి. దేని మీద మమకారాలు. నా కబాబా నా శరీరం అంతా చూసేస్తారేమో, నేను నా అందం అంతా తరుగుపోద్దేమో అని అహంకారం వదిలే ముందు నీ శరీరమే వదిలే ముందు వదిలితే బయట నీకేంటో అర్థమవుద్ది. అందు గురించి ఆ సత్యం చెప్పడం కోసం ఆయన చేసిన పని. దాన్ని కవులు అందరూ రకరకాలుగా రాశారు, సినిమా యాటలు రకరకాలు చూపించారు. కృష్ణ పరమాత్మ నిజంగా అందరికీ జ్ఞానం కోసమే చెప్పాడు తప్ప ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కృష్ణుడి చరిత్ర అంతా కూడా చూడండి, ఆయన పుట్టిన కానిచ్చి చనిపోయే వరకు కూడా ఆయన బాధలే పడ్డాడు తప్ప అందరికీ హెల్పే చేశాడు తప్ప సాయం చేశాడు తప్ప ఎవరి దగ్గర సాయం పొందలేదు. మరి కృష్ణుడు ఏం తప్పు చేశాడు అసలు? అందరూ కూడా 16,000 మంది భార్యలు కాదు 16,000 మంది కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టాల్లోంచి ఇడిపించి ఆ రాక్షసుని చంపేశాడు. 16,000 మంది ఎలా వచ్చారంటే ప్రతి రాజ్యంలోనూ ఎంత అందంగా ఉన్న అమ్మాయిలు అందరం తీసుకెళ్ళాడు రాజ్యంలో పెట్టుకునేవాడు. ఆ రాజు పెట్టుకుంటే ఆ రాజ్యం వెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్మ వాడిని సంహరించి వాళ్ళందరిని తీసుకొచ్చారు. మరి వచ్చిన తర్వాత వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఎవరు భోజనం పెడతారు? ఆ రోజు స్త్రీలు బయటకు వచ్చిందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేవారు కాదు, ఇప్పుడులా కాదు. అప్పుడు ఒక బయటికి ఆమెకి రాకపోయినా ఎవరన్నా బలవంతకరంగా తీసుకెళ్ళిపోయినా ఒకవేళ ఆడు చనిపోయినా మళ్ళీ ఇంటికి వచ్చేవారు కాదు, ఏళ్ళ చనిపోయేవారు తప్ప. గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి, ఇదంతా చాలా అద్భుతమైన విషయం. మళ్ళీ ఇంటికి వచ్చేవారు కాదు, ఎందుకంటే తల్లిదండ్రులకి చెడ్డ పేరు వద్దను అసలు ఏళ్ళ కావాలని వెళ్ళలేదు. అయినా సరే చెడ్డ పేరు వద్దు తల్లిదండ్రులకి. ఇంకా నా వెనకాల ఎంతోమంది ఉన్నారో వాళ్ళందరూ బాధపడతారు నేను ఇంటికి వెళ్తే అనేసి కృష్ణ నువ్వు ఆడు మంచోడో చెడ్డోడో మమ్మల్ని పోషిస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు, మరి ఆడిని చంపేస్తే ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆ భవనాలు కట్టి ఈ వేళ ఆడుకునే కోలాటం అంతా కూడా మీరంతా కృష్ణతత్వం పాడుకోండి అమ్మ అనేసి చెప్పి వచ్చేసాడు కృష్ణ పరమ. అటువంటి కృష్ణుడిని ఏమంటున్నారో 16,000 మంది ఆడలతో తిరిగాడు అంటున్నారు. చాలా తప్పు మాట, చాలా తప్పు. అది మనం నింద వేసుకోవడం తప్ప రెండోది ఏమి లేదు. మీరు ఆలోచించండి. దాంట్లో యనమండుగురిని కూడా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కూడా ఆ కృష్ణుడు చెప్పాడు. యనమండుగురికి ఒక కథ చెప్పాడు. ఒక్కొక్క రుక్మిణీది ఏముందంటే కృష్ణుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కాబట్టి ఆవిని ఎత్తుకుని రావాల్సి వచ్చింది. ఎందుకంటే నువ్వు లేకపోతే నేను మరణం తప్ప ఇంక రెండోది ఏమీ లేదన్న. అలా ప్రతి భార్యని కూడా ఆయన కావాలని వెళ్ళి పెళ్లి చేసుకోలేదు, వీళ్ళు ప్రేమించారు కృష్ణుడిని. మీకు అర్థమైందా? అంటే కృష్ణతత్వం ఎలా ఉంది ఆలోచించారు. కృష్ణతత్వం అంతా మనతత్వమే, మనుషుల్లో మాయ. ఈ మాయనంతటిని బయట పెట్టడానికి కృష్ణుడు మనకి రాబోయే తరంలో సామాన్యంగా ఉండరు మనుషులు. చూస్తున్నాం కదా, అప్పటికే రకరకాలుగా తయారైపోయారు. ఆ తయారైపోయిన వాళ్ళందరూ కూడా సరైన మార్గంలో వెళ్ళాలని కృష్ణ పరమాత్మ ఆనాడే ఇన్ని ఉంటాయి అందు గురించి ఇవన్నీ వదలమన్నాడు. ఏం వదలమన్నాడు? దురహంకారం. డబ్బు ఉన్నంతలోనూ ఏముంది? దురహంకారం ఉంది. మరి డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇవాళ మళ్ళీ భూలోకానికి వచ్చేసారు. పైనుంచి వచ్చిన వాళ్ళందరూ కిందకు వచ్చేసారు. చాలామంది సర్వనాశనం అయిపోయారు, చాలామంది బాధలు పడుతున్నారు. ఎంతమంది అండి మాకు కొన్ని వేల కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూశాను చాలా చోట్ల. ఎక్కడ అది తేడా వచ్చింది ఆలోచించండి. అంటే అహంకారం ఒకటే మనల్ని. అందుకే ఆ అహంకారాన్ని బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి. నువ్వు అహాన్ని వదిలితే ఏమవుతావు? బ్రహ్మగా మారిపోయావు. నువ్వే దేవతవు. దేవత అంటే ఎవరు? ఆ కృష్ణుడు అందుకే చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఆట ఆడేటప్పుడు కాడు తగిలిందనుకోండి ఎవరికన్నాను, ఆహా నాకు ఈ రోజుతో నాకు ఈ పాపం పోయి ఈ జన్మ ధరించింది అనుకున్నారు. ఇప్పుడు ఎవరిదన్నా కాలు తగిలిందనుకోండి తెలియక ఏమనుకుంటున్నారు? వయసులో ఉన్న వాళ్ళు అయితే ప్రేమించారేమో అనుకుంటున్నారు. ఎంత తప్పది. ఆ కృష్ణ పరమాత్మ ఆటలు ఆడుతూ ఒక కన్ను కొట్టాడు. కన్ను కొట్టగానే ఆ చూసిన భామ
నాకు ఈ జన్మతో అయిపోయింది, ఎందుకంటే ఆ చూపు పడింది నా మీద, కాబట్టి ఈ జన్మ నాకు చాలు ధరించేసాను నేను అనుకున్నది ఆ తత్వంలో ఉండిపోయింది. అంటే ఈ ప్రతిదానికి అవన్నీ అప్పుడు మోక్ష మార్గానికి సంబంధించిన కార్యక్రమం అదంతా. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఇలా మార్చుకొచ్చేసి వాటి మీద ప్రతిదాని మీద ఒక పాట రాసేసి మన సినిమాల్లో చూపించేస్తే మనం ఇది నిజం అనుకుని ఈ సినిమా ప్రేమను అంతా నిజం అనుకుంటున్నాం. అసలైన ప్రేమ అనేది నువ్వే ప్రేమ, నిన్ను నువ్వే ప్రేమించుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఎదటోళ్ళ మీద ప్రేమ కలుగుద్ది. ప్రేమ అంటే అసలు ప్రేమ అంటే ఏముంది అసలు చెప్పండి? ఓ పక్షి దాని పిల్లల్ని పెంచుతుంది, దానికి ప్రేమ ఉంది. ఏదన్నా గెద్దొచ్చి తన్నకోనకు వచ్చినా సరే ఆ రెక్కలతోటి దాంతో ఫైటింగ్ చేస్తుంది, యుద్ధం చేస్తుంది. కానీ మనం ఆ రెక్కలు వచ్చిన తర్వాత దాని పని అది చేసుకు వెళ్ళిపోద్ది. మనం మాత్రం పిల్లల కోసం నానా రకరకాల తప్పులు చేసి అహంకారంతో రకరకాల ఇబ్బందులతో వస్తున్నాయి. నాకు వేరే ఒకరు ఫోన్ చేశారు నాకు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇద్దరిని ఇల్లు రాసిచ్చామంటారు వాళ్ళు, కొడుకు ఒక కూతురు కొడుకు. ఇప్పుడే ఇల్లు రాసేయాలంట. చూసారా? ఇప్పుడే. మరి మాకు ఇల్లు లేకపోతే ఎలాగంటే మేము గొప్పగా ఉన్నవాళ్ళు ప్రేమించారు మమ్మల్ని, వాళ్ళతో పాటు మేము ఆస్తి అమ్మేసి వాళ్ళతో పాటు మేము పెళ్లి చేసి వెళ్ళిపోతాము, మీరు ఏమైపోతే మాకెందుకు అన్నారు కాబట్టి ఇల్లు ఇచ్చేయండి అన్నారు. అంత దుర్మార్గం ఇంత మార్గంలో ఉన్నాం. మనం ఏ మార్గంలో ఉన్నాము? మరి మనం పట్టించుకోకపోతే అంతే, పిల్లలు అలా తయారవుతారు. అందుకే కృష్ణ పరమాత్మ చేసిన పనులన్నీ అందులో ఏం చేశాడు? మీరు సినిమా చూసి కొన్ని చూడండి, వాటిని మంచివి ఉన్నాయి, మంచి తీసుకోండి. కృష్ణ పరమాత్మ ప్రతి దాంట్లోనూ కూడా ఒక అర్థాన్ని తీసుకొచ్చాడు. కంసుడు అంటాడు, నువ్వు ఆడదాన్ని చంపేసావు నిన్ను పాలు ఇవ్వడానికి వస్తేని, కాబట్టి ఆ ఆడదాన్ని చంపావు కాబట్టి నువ్వు ఎంత మూర్ఖుడు అన్నాడు. పంపింది ఎవరు? చూసారా? కంసుడు పంపి మళ్ళీ తిరిగి ఎవరి మీద నిందేస్తున్నాడు? పరమాత్మ మీద నిందేస్తున్నాడు. అంటే ఇప్పుడు లోకం ఏం జరుగుతుంది? తప్పు తాను చేసి నిందలన్నీ ఎవరికి వేస్తున్నారు? ఎదటోళ్ళ మీద వేసేస్తున్నారు. మరి కంసుడు అప్పుడే చేశాడు కదా, ఇవాళ చేయడం ఏంటి? నువ్వు ఆడదాన్ని పాల్గొనడానికి తీసుకువస్తే నువ్వు చంపేస్తావా అన్నాడు. అంటే పంపింది ఎవరు అన్నాడు కృష్ణ పరమాత్మ. పంపింది ఎవరు? నువ్వు పంపించి తిరిగి నన్ను అంటున్నావా అని అంటే ఇద్దరికే వాదన అయినప్పుడు. అంటే చిన్న లాజిక్ అది, ఆలోచించే చిన్న మాట. ఈ మాట ఎక్కడ తగ్గలింది? మనం అందుకే మనం రోజు చర్చించుకోకపోతే, మనం ఆలోచించుకోకపోతే, మన లోపల పరమాత్మ గురించి మనం ఆలోచించకపోతే మనకి ఇవి ఎలాంటి మాటలు వస్తాయి? ఎలాంటివి వస్తాయి? ఎదటోళ్ళ మీద నిందేసేస్తాం. మనకు మేలు జరిగితే మర్చిపోతాం, కీడు జరిగితే మాత్రం అందరికీ చెప్తాం. ఏదన్నా కీడు జరిగిందనుకో, వాళ్ళు అలా చేశారు అని అందరికీ చెప్తాం. అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఈ దురహంకారాన్ని వదిలితేనే నువ్వు నీకు అసలు విషయం తెలుస్తుంది, వదలకపోతే నీకేమీ తెలియదు. కాబట్టి ఇప్పుడు దురహంకారం మన అందరికీ ఉంది, అహంకారం లేకపోలేదు. కాబట్టి ఇది తిరిగాం. ఎందుకు? ఈ అహంకారం వదిలేయటం కోసమే. ఇవాళ తిరిగింది దేనికోసం అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఎప్పుడో మొదటిసారి చేసినప్పుడు తిరిగాం. దానికి కూడా రకరకాల పేర్లు వచ్చాయి. అయినా సరే మనకు అవసరం లేదు. ఎవరో ఏమనుకుంటే మనం ఎవరి కోసం చేసాం? ఎలా? పరమాత్మ కోసం తిరిగాం. మనమే మన కోసం తిరగలేదు, పరమాత్మతో మనం చెప్తున్నాం. ఆనాడు వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు. ఎవరో ఆ రేపల్లిలో ఉన్న గోపికలందరూ కూడా కృష్ణుడు వెళ్ళిపోతే ఎవరో భోజనాలు కూడా మానేసి, తిండి మానేసి కృష్ణుడి గురించి తపస్సు చేసి ఎంతో బాధపడ్డారు, ఏడ్చారు వాళ్ళంతా కూడా. కనుక ఒక్కరోజు మనం ఆ కృష్ణుడి గురించి 1 గంట కూడా మనం ఇలా తిరగనాకి ఖాళీ లేదు. చూసారా? 1 గంట కూడా కాదు, 10 నిమిషాలు. ఎందుకంటే ఆయన ఇంత తప్ప అని చెప్తున్నాడు. మనం ఆయన చెప్పిందే నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. మనకేం తెలిసి చెప్పండి ఇందులో అన్నాడు? ఇప్పటి వరకు మనకు ఏమైనా తెలుసా? ఆయన చెప్తున్నాడు, మనం వింటున్నాం. ఆయన చెప్పాడు ఇవాళ నడండి అన్నాడు. మనం 16 అధ్యాయాల్లోకి వచ్చాం. 16 అధ్యాయాల్లో నేర్చుకున్నాం కదా. ఆయన ఏం చెప్తున్నాడు? నీ అహంకారం వదులు అహంకారం వదిలే అన్నాడు. అందులో ఇక ఆయన అన్నాడా, నీ ఆస్తి అంతా నాకు ఇచ్చే, నీవు రోజు నాకు పళ్ళు పలహారాలు తెచ్చిపెట్టు, నాకు రోజు దీపం పెట్టు, ఏం చెప్పలేదు. చెప్పాలంటే నీ అహంకారం వదిలే, నాకు నువ్వే ఏంటి? నీ అహంకారం వదిలితేనే నాకు నువ్వే ఇచ్చినట్టు. నీ యోగక్షేమాలన్నీ నేను కోరుకుంటాను, నేను చూస్తాను. ఏం వదిలితేని? నీ అహంకారం వదిలితే చూడండి, ఒక్క అహంకారం వదిలితే యోగక్షేమాలన్నీ చూస్తాడంట పరమాత్మ. మరి అహంకారం అంటే ఏంటి? మళ్ళీ మొదలుకొచ్చేసాం కదా. అహంకారం అంటే నాకున్నది, నేను గొప్ప, నాకంట ఎవరు గొప్ప కాదు అనుకోవడమే అహంకారం.
నాకున్న వస్తువులు కానీ, నాకున్న ఇల్లు కానీ, నాకున్న పొలాలు కానీ, నాకున్న ఈ చుట్టాలు కానీ, నాకున్న ఈ బలగం కానీ ఏది శాశ్వతం కాదని, నాకు ఇవన్నీ అవసరం లేదు పరమాత్మ, నువ్వు ఉంటే చాలు అని కుంతీదేవి అడిగింది కృష్ణ పరమాత్మని. అందు గురించి ఎన్ని లక్షల మంది సైన్యం వచ్చినా సరే వాళ్ళు 10 లక్షల సైన్యం, వీళ్ళు 5 లక్షల సైన్యం అనుకుందాం మాటకి. ఎవరు గెలిచారు? 5 లక్షల వాళ్ళు గెలిచారు. వాళ్ళు 20 లక్షల సైన్యం చూసుకోండి. 20 లక్షల సైన్యం, వీళ్ళు 5 లక్షల సైన్యమే. ఎంతమంది? 5 లక్షల సైన్యానికి 20 లక్షల సైన్యానికి ఎంత తేడా చూసారా? 15 రెట్ల సైన్యం ఉన్నారు. అయినా సరే వాళ్ళు గెలిచారా? ఎవరిని పట్టుకుని వెళ్ళకపోయారు వాళ్ళు? అహంకారం వచ్చింది. మీకు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళందా వస్తున్నారని తెలిసి పడుకున్నాడు. పడుకుంటే దుర్యోధనుడు వెళ్ళి కృష్ణ పరమాత్మ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుంటే వీడి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి అనుకుని అహంకారంతో కృష్ణ దగ్గర కూర్చున్నాడు. మీకు అందరూ సినిమాలో చూపించుంటారు. అయితే అర్జునుడు వచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం ఎప్పుడు గడప దాటినా, ఇంట్లోంచి బయటికి వెళ్ళినా, ఏదన్నా ఎక్కడికన్నా వెళ్తున్నా ముందు దేవుడు దండం పెట్టుకుని వెళ్ళాలి. ఆయన ఏం చేశాడు? రాగానే కృష్ణ పరమాత్మ పాదాలు నమస్కారం పెట్టి ఆ పాదాల దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి అహంకారం ఉంది ఆలోచించండి. ఇప్పుడు మన అందరం ఎవరు అనుకుందాం? అహంకారం ఉన్న వాళ్ళు అయితే కృష్ణ దగ్గర కూర్చుంటాం, అహంకారం లేని వాళ్ళు అయితే పాదాల దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు మనం పరమాత్మ పాదాల దగ్గర కూర్చున్నాము. ఈ పాదాల దగ్గర కూర్చున్న వాడికి లెగ్గానే ఎవరు కనపడతారు? పాదాల కాడ చిరస కాడ ఉన్నవాడు ఎవరు కనపడతాడు? అందుకే పాదాలు పట్టుకోమన్నారు. వెంకటేశ్వర స్వామి కూడా నా పాదాలు పట్టుకోలే బాబు, నేను ఉన్నాను మీకు అంటాడు. మీకు అర్థమైందా? పాదాలు పట్టుకున్నాను. పాదాల కాడ కూర్చో కానీ లేచాడు. ఏం కావాలో కోరుకో, నువ్వు వచ్చే కదంటే లోపల అప్పుడే ఉడికిపోతాడు మనోడు. మనం కూడా ఉడికిపోతాం కదా, చాలామంది ఉంటాం. ఏదన్నా కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు తెచ్చేస్తున్నారు, వాళ్ళు తెచ్చేస్తారు, ఉడికిపోతాం. ఉడికిపోతున్నాడు కదా మాయ. అయితే అయినా సరే నువ్వు వెనకాల వచ్చాను, అతను వెనకాల వచ్చాడు, నేను ముందు వచ్చాను, మరి నాకేం చెప్పకుండా అతను చెప్తున్నాడు అంటే, సరే నేను యుద్ధం కదా చేయను, నేను ఓన్లీ రథమే నడుపుతారు, నేను యుద్ధం చేయను అన్నాడు. అయితే ఈ దుర్యోధను కోరుకుని పని లేదు. ఎందుకంటే అసలైంది ఏంటి? అసలు యుద్ధమే. మీకు అర్థమైంది? యుద్ధం కృష్ణుడు ఎక్కడ యుద్ధం చేస్తాడో అనేసి భయపడ్డాడు. యుద్ధం చేయను అన్నాడు. మీకు అసలు కోరుకోవాల్సింది ఏంటి? అసలు నువ్వు ఉంటే చాలన్నాడు. అది మనం కూడా అదే అడగాల. పరమాత్మ నువ్వు ఉంటే చాలన్నాడు. ప్రతిరోజు పరమాత్మ స్వామి నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు నన్ను దగ్గరుండి నువ్వు నడిపించినైనా, నువ్వు తీసుకెళ్ళినైనా, నన్ను లేపోనైనా, నీకంటూ నాకు ఎవరో లేరు, నువ్వే పరమాత్మ అనుకోవాలి. అంటే చాలామంది చాలా రకాల దేవుని పూజిస్తారు. ఆ దేవతను కోరుకోవాల్సింది అదే. మనం ఏదో దేవుని నమ్ముతున్నాం కదా, ఖచ్చితంగాను ఆ దేవతను కోరుకోవాల్సింది ఏంటి? లేచిన వెంటనే నేను స్వామి నన్ను భలే లేపేవు ఈరోజు, లేకపోతే మనం అయిపోయింది కదా. ఇవాళ లేకలేదనుకోండి, ఉందా మనకి ఈరోజు? ఇదే లాస్ట్ రోజు. కాబట్టి లేచిన ప్రతిరోజు మనకి కొత్త జన్మే. ఈ జన్మను ఎవరిచ్చారు? మనం రాత్రి పడుకున్నాం, కొంతమంది సెల్ చూస్తూ పడుకుంటున్నారు, కొంతమంది టీవీ చూస్తూ పడుకుంటున్నారు, కొంతమంది ఎవరితో మాట్లాడుతూ పడుకుంటున్నారు, కొంతమంది ధ్యానం చేస్తూ పడుకుంటున్నారు. ఎవరు ఉత్తములు ఇందులో? ధ్యానం చేసుకుంటూ పడుకునే వాళ్ళు ఎందుకు ఉత్తములు అంటే, మనం పడుకునేటప్పుడు మన ఊపిరిని, మన లామాన్ని ఊపిరికి ఇచ్చేసాం. ఊపిరి ఏం చేసింది? గాలి తీసుకుంటూ నారాయణ అంటుంది, గాలి వదులుతూ నారాయణ అంటుంది. ఇప్పుడు ఎవరున్నారు లోపల కదా? పడుకునేటప్పుడు ఎవడో మనకు పనికి మాట్లాడుకుని పడుకున్నానుకో, ఆ లోపల ఎవడున్నాడు? ఆడే ఉన్నాడు. ఎవరు కావాలప్పుడు? ఆడైతే అవసరానికి వాడుకుని వదిలేస్తాడు. మన దగ్గర డబ్బు ఉందంటే జాయిగా ఏదోలాగా లాగేసి పట్టుకుపోతాడు. వీడైతే మనల్ని జన్మ ఉన్నంత వరకు నడిపిస్తాడు. మరి ఎవరు కావాలి మనకి? నడిపించేవాడు కావాలి. అది గురించి ఏది నడాలో అది తెలుసుకోవడం మనకు తెలదు. కాబట్టి పూర్వం ఏం చేసేవాడు? గురుకులానికి పంపించేవారు. కాకపోతే గురువుల దగ్గరికి అందరూ వచ్చి విషయాలు తెలుసుకునేవారు. ఈవేళ ఎవరున్నారో చెప్పడానికి మేము ఎందుకులంటే మేము ఇవాళ టీవీలో చూసేస్తామండి కృష్ణాష్టమి అనేవాళ్ళు. ఇలాంటి పిల్లలు కొంతమంది ఉన్నారు. ఆ అమ్మాయి వచ్చింది సంతోషం. కాబట్టి ఎవరికి ఏది కావాలనేది ఎక్కడ పెట్టాడు పరమాత్మ? రాబోయే తరంలో వీళ్ళందరికీ ఏమీ తెలియదు కాబట్టి మాయలో కొట్టుకుపోతారని ఆ పరమాత్మ భగవద్గీత రూపంలో మనకి ఇచ్చాడు. కాబట్టి అహంకారం అనేది ఈవేళ అహంకారం గురించి వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం నడుద్దాం అనుకున్నాం లేదా?
అంటే నేను అనుకున్నా అంటే ముందు వారం ఎప్పుడో అనుకున్నాం మామూలుగా ఎలాగా కృష్ణాష్టమి వచ్చింది ఈరోజు సోమవారం వచ్చింది ఎలాగ కార్యక్రమం ఉంది దాంట్లో పాటు మనం కొంచెం అదే పూర్తిగా నాకు ఎవరు ఫోన్ చేయలేదు ఈ అమ్మాయి ఫోన్ చేసింది నాకు పూర్తిగా విషయం చెప్పాలంటే నేనేం చేద్దును ఇంకా జెండాలో అన్నీ మోపు చేసి చేద్దును మరి ఎవరో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో లేదో పరమాత్మ తెలాలి నాకేం తెలుస్తుంది నేను చెప్పడం అంటే చెప్పాను కానీ చేద్దామండి మరి ఏం చేద్దాం ఏంటని ఎవరన్నా ఫోన్ చేశారంటే ఎవరు చేయలేదు అంటే నాకేమనిపించిందంటే పరమాత్మ మరి ఏం పరిస్థితి పెట్టాడు మన అందరికీ చూద్దాం ఆడికి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నాం సరే అలాగే మాటి మాటికి ఏదో ఒక ఏలం చేస్తాం కదా ఆన్లైన్ క్షణానికి ఒకలా మారిపోతూ ఉంటాం మనం ఇప్పుడు ఒక మాట అంటాం అలాగండి మేము వచ్చేస్తామని అంటాం మీకు అర్థమైందా అనేసి మళ్ళీ రావటం మానేస్తాం నేను ఒక ఊరు రమ్మన్నాను నన్ను వాళ్ళు ఫోన్ చేశారు కదా అని ఆ ఊరు వెళ్ళిపోతే అక్కడ వచ్చిన దాని నుంచి ఫోను తీయట్లేదు ఏమి తీయట్లేదు చాలా దూరం వెళ్ళాను అన్నమాట ఫోన్ చేశాను తీయలేదు మధ్యాహ్నం అయిపోయింది ఇలా రామాలయం ఉంది ఆడికి వెళ్ళి కొంచెం తుడిచేసి పడుకున్నాను అలా వస్తలేదు పడుకున్న తర్వాత ఇంకా రావట్లేదు మళ్ళీ ఫోన్ చేశాను ఎందుకంటే నేను వస్తాన్న తర్వాత వచ్చేస్తాను నేను రానంటే రాను వాళ్ళు రమ్మన్నానంటే నాకు నమ్మకం కదా నేను ఎంత నమ్మకంగా ఉన్నాను కదా ఆ ఊర్లో ఎవరు తెలుసున్నా లేరు వాళ్ళు మాత్రం ఎక్కడో చూశాను నన్ను రమ్మన్నారు సరే కూర్చున్నాను మొత్తం మధ్యాహ్నం అయిపోయింది నేను వెళ్ళేటప్పుడు కొత్త ఊరు వెళ్ళాం కదా ఎవరన్నా ఏమన్నా పెట్టబోతాను 2 అరటిపళ్ళు 2 యాపిల్ తీసుకెళ్ళి పట్టుకుని వెళ్ళాను శుభ్రం గుళ్ళో కూర్చున్నాను తిన్నాను 4 గంటల దాకా ఉన్నాను 4 గంటలు ఫోన్ చేశాను అప్పుడు ఆ అమ్మగారు తీసింది ఫోన్ గురువుగారే ఎక్కడ ఉన్నారన్నారు అమ్మ మరి ఇది ఏదో ఊరిది నాకేం అర్థం అవ్వట్లేదు అని ఆ ఊరి పేరు చెప్పారు అయ్యి బాబా మా ఊరిలో ఉన్నారండి మరి ఏమన్నా మరి రమ్మన్నారు కదండి అరే మర్చిపోయండి మేము ఊరు వెళ్ళిపోయండి మిమ్మల్ని రమ్మని మర్చిపోయండి నేను ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు చెప్పండి అప్పుడు నేను ఏమన్నానంటే ఆ గుళ్ళో రామాలయం ఉంది కదా రాముడితో మాట అన్నాను రామచంద్ర ప్రభు ఇలా నీ దగ్గర తపస్సు చేయించావు నాతోటి ఏం చేయించాడు అంతే కదా ఇప్పుడు అందరం మనం ఏం చేస్తున్నాం తపస్సు చేస్తున్నాం నాతో ఈరోజు తపస్సు చేయించావు ఆవిడ వంకెట్టాడు ఎవరిని వంకేమో ఆవిడ పెట్టాడు ఆ గుళ్ళో ఎవరో రావట్లేదో మరి ఏమైందో తెలియదు నన్ను తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టాడు నేను వెళ్ళి కుదురుకున్నానంటే నేను తుడిచాను మీకు అర్థమైందా ఆ తుడిచిన వాళ్ళు అలా పక్కింటి వాళ్ళు ఎలా చూస్తున్నారు ఎవరో వచ్చారు ఎవరో తుడుతున్నాడని పడుకున్నాను ఎవరో తొంగి చూస్తున్నారు పోతున్నారు ఇలాంటి అమ్మగారు ఎవరో వచ్చి ఒక ఆమె గురుగారు మంచినీళ్ళు తాగుతారని అన్నారు ఇప్పుడు ఆ 4 గంటలకి అప్పుడు తాగుతానమ్మా అయితే అన్నాను అంటే మంచినీళ్ళు తెస్తున్నానండి అన్నది అలా కాదు నువ్వు ఒక్కదాన్ని మంచినీళ్ళు తాకో మేము 4 రండి అన్నాను మీకు అర్థమైందా వాళ్ళందరూ కలిపి 4 వచ్చారు అప్పుడు 4 కూర్చోబెట్టి అమ్మ రాముడు గొప్పవాడు మీరు రామాలయం కట్టుకున్నాం మనం ఈ ఊర్లో మీరేమో ఈ రామాలయం తుడుచుకోకుండా పట్టించుకోకుండా ఉంటే మీ ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నాం కదా మన ఇల్లు కాబట్టి శుభ్రం చేసుకుంటున్నాం ఈ ఇల్లు ఎవరిది మన అందరం కావాలని కట్టుకున్నాం రామాలయం ఎవరిదే మీ పూర్వీకులు అందరూ కలిపి కావాలని కట్టారు మరి మీకు ఇల్లు ఇచ్చారు మరి రామాలయం కూడా ఇచ్చారు కదా మీకు ఆస్తి ఇచ్చారు రామాలయం కూడా ఇచ్చారు కదా మీకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు మరి రామాలయం కూడా సౌకర్యమే కదా మనకి మరి అందు గురించి మీరు ఈ రామాలయం శుభ్రం చేయండి అమ్మాను గురుగారు రేపు నుంచి అసలు మేము ఏమీ మానేయమండి మా ఇంట్లో అలా చేసుకున్నాం అలాగా ఇంకొన్ని వచ్చిన 4 రోజుకొకరు దిక్కుని పనిచేసుకుని చేత్త మారెట్టారు మొన్నసారి వాళ్ళు కళ్యాణం జరిగితే రమ్మన్నారు వెళ్తే ఊరంతా హ్యాపీగా చేసుకుంటున్నారు కారణం ఏంటి చెప్పేవాళ్ళు ఆ చెప్పించడం కోసం ఎవరు తీసుకెళ్ళారు ఆడికి ఎవరు తీసుకెళ్ళారు పరమాత్మ అది అలా అనుకోవాలా అప్పుడు అక్కడ ఊర్లో అది మేలు జరిగింది సరే మనం మర్చిపోయాం వదిలేండి కానీ మనకి ఆ అమ్మ గుర్తొచ్చింది అనుకోండి మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేసింది అనుకోండి అయ్యి బాబు ఈవిడ మోసం చేస్తుంది ఈవిడ మళ్ళీ మాట్లాడిందంటే తేడా వస్తుందని మానేయకూడదు ఉపయోగం జరిగింది కదా మరి ఎవరికి జరిగింది రాముడికి జరిగింది నన్ను తీసుకెళ్ళి అక్కడ రాముడు చేయించాడు ఎక్కడకున్నారో తునాతలు ఏదో ఊరుంది ఆ లోపల పోవాలి ఆ ఊరికి రామాలయం శుభ్రమైంది కదా అంటే వాళ్ళ భక్తులు పెరిగారు కదా మనం ఆత్మాని వెళ్ళాలంటే వెళ్ళాం కాబట్టి అప్పుడు వెళ్ళాం చెప్పించాడు ఆయన అలాగా చెప్పిస్తాడు మనతోటి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మనకి ఏదన్నా ఎవరికన్నా ఒక ఊరు వెళ్ళాం అనుకోండి ఒకవేళ అక్కడ ఏదన్నా సంఘటన జరిగినా మనం బుసుకుమంటలేక ఆ సంఘటనని రివర్స్లో అర్థం చేసుకుంటాం
అదే ఆధ్యాత్మికలో ఉన్నాం అనుకోండి, అదే భక్తిలో ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఇంకోలా అర్థం చేసుకుంటాం. పరమాత్మ మనకి ఇవాళ ఇలా చేయడం పోలే, ఏదో దీనివల్ల ఏదో ఏదో జరుగుతుంది అనుకుంటాం. లేకపోతే ఏమనుకుంటాం, ఆ ఊరిలో తిడతాం. మరి నేను తిట్టాలి కదా అసలు. నిజంగా మామూలు అర్థం చేసుకుంటే మనం వాళ్ళు రాలేదు కాబట్టి, ఆవిడ దొరకలేదు కాబట్టి, ఫోన్ చేస్తే ఫోన్ తీసింది కాబట్టి ఆమె తిడతాం. ఏమ్మా ఇలాంటి పని చేసేవేటి, తప్పు కదా, నన్ను రమ్మన్నావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటాం. కానీ నేనేమన్నానంటే, మంచి పని చేసావమ్మా, నీ వల్ల ఇక్కడ చాలా ఇది ఎట్టిన గురిగారు, నేనేమో మర్చిపోతే నన్ను పొగుడుతున్నారు ఏంటంటే అంటుంది. మరి ఆమె మంచి పని చేసింది కదా, నాకు ఈ ఊరు పరిచయం చేసావు, నువ్వు ఈ ఊరిలో రాముడిని నాకు పరిచయం చేసావు అన్నాను. అప్పుడు చక్క భజన చేసుకొని అన్నీ చేస్తున్నారు. అంటే ప్రతి విషయం అర్థం చేసుకోండి. రాముడే కాదు, దేవుడు అనేవాడు ఎక్కడ ఉండడు. మన దేవుడు ఉన్నాడో పరిగెడతాం 10 చోట్లకి, ఎక్కడ ఉంటాడని నీ హృదయంలో ఉంటాడు. నువ్వు మలుచుకోవాలా, ఏం చేయాలా, ప్రతిదాన్ని నీ శరీరాన్ని భగవంతుడి స్వరూపంగా చూడాలి. ఇప్పుడు నేను ఉన్నాను, అమ్మవారిలా చూస్తాను. నేను నా శరీరం పొద్దున్న లేచిన వెంటనే అమ్మవారిలా చూసుకుంటాను. ఎందుకంటే తెల్లారుజాము లేచిన వెంటనే అమ్మవారు కనపడుతున్నారు. అమ్మవారిని చూడగానే నాకు అందరూ ఎవరిలా కనపడతారు, అందరూ అమ్మవారులే. మీరు అందరూ ఎవరు కనపడతారు, మీ అందరిలోనూ అమ్మవారు కనపడుతుంది. ఎందుకు నాకు అమ్మవారు కనపడుతుంది కాబట్టి. మీకు అర్థమైందా? అందువచ్చి మీ అందరికీ ఏం కనపడాలా, లేచిన వెంటనే అమ్మవారు కనపడాలి. అప్పుడు ఆ తత్వం వేరే కనపడుతుంది. అంటే మరి అదేంటండి, మరి కృష్ణుడి గురించి చెప్పి మళ్ళీ అమ్మవారి గురించి చెప్తున్నారు ఏంటంటారు. అసలు కృష్ణుడే అమ్మవారు. మీకు అర్థమైందా? ఎవరో కృష్ణుడి కంటే ముందు ఎవరు పుట్టారు? అమ్మవారు పుట్టింది కదా. అమ్మవారు చెప్పింది కంసుడికి, అరే బాబు నువ్వు పలానా చోట ఉన్నాడని. వస్తున్నాడో ఆల్రెడీ చోట పెరుగుతున్నాడు, నువ్వు కనుక పడకని చెప్పింది కదా. అంటే మనకు శక్తినిచ్చేది ఎవరు, మనకు బలంగా ఉండాలంటే ఎవరు? అమ్మవారు అన్నమాట. అందుకే మనం తినే ప్రతి వస్తువుని అమ్మవారి రూపంగా చెప్పారు. మీకు అర్థమైందా? ప్రతి వస్తువుని మనం తింటున్నాం కదా, అన్నం తిన్నాం, అన్నానికి ఏం పెట్టారు? అన్నపూర్ణాదేవి అన్నారు. అంతే, ఇంకో పేరు ఎట్లేదు, గుర్తుపెట్టుకోండి. అన్నపూర్ణాదేవిని తింటే అది అన్నపూర్ణాదేవి మన లోపలికి వెళ్తే ఏమిచ్చింది? శక్తి. అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆ శక్తి మనకు వచ్చింది. దానివల్ల మనం ఏ పనైనా చేయగలుగుతాం. ఇప్పుడు అమ్మవారిని తలుసుకుని తింటున్నామా? ఇక్కడికి వస్తే తెలుస్తుంది. తలుచుకొని తింటలేదు అమ్మవారిని, అప్పుడు ఏమొచ్చింది మనకు లోపల? ఇప్పుడు ఎవరన్నా తలుచుకొని తింటున్నాం కదా, టీవీ చూస్తున్నాం, ఆ అత్తగారు మామగారు దెబ్బలాడుకునే ఉన్నాయి అందులో. శుభ్రంగా కోడల్ని, లేకపోతే చాలా దారుణం ఏంటంటే, ఒక డాక్టరంట ఆడికి ఒక పిల్లం ఇంకో దిక్కున, ఒక పిల్లం దిక్కున, ఇంకో పిల్లం ఇంకో దిక్కున. ఇది అన్నమాట టీవీని. ఇది సీరియల్ చూస్తున్నారు వీళ్ళు. ఇది తింటూ ఉంటే ఏమవుతుంది లోపల? మనం ఇందా పడుకునేటప్పుడు ఏమనుకున్నాం? పడుకున్నాడు భగవంతుని మీద దృష్టి పెడితే, భగవంతుని నామం దలుచుకుని పడుకుంటే రాత్రి తెల్లవాళ్ళు భగవంతుడే ఉంటాడు మనతోటి. అదే వేరే వాళ్ళు పెట్టుకున్నాం